కాకమ్మ కథలు సీజన్ 3 ఎపిసోడ్ నంబర్ 5 ప్రోమో అయితే బయటికి వచ్చేసింది. స్పెషల్ గెస్ట్గా తనుజ గారు అండ్ రీతు గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. మనం ఈ వీడియోలో ప్రోమో గురించి అండ్ ఎపిసోడ్లో ఎటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి అన్నిటి గురించి మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ అని వీడియోలోకి వెళ్ళిపోతే ప్రోమో స్టార్టింగ్లోనే హోస్ట్ తేజు అంటుంది, ఎప్పుడు ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయని తనుజ గారు అండ్ ఎప్పుడు ఇంటర్వ్యూస్లోనే ఉండే రీతు ఇద్దరికి వెల్కమ్ అని ముందుగా తనుజని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ రీతుని కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ తేజు ఫేమ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతుంది. దీనికి రీతు ఐ జస్ట్ వాంట్ టు బి ప్రొఫెషనల్ అని చెప్పేసి ఫన్నీగా ఒక ఆన్సర్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ తనుజ గారు ఫేమ్ విషయానికి వస్తే వద్దు అని ఆన్సర్ ఇస్తారు. అది ఎందుకో కంప్లీట్ ఎపిసోడ్లో మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చి తేజు ఆశకి హద్దు ఉండాలి, ఒక స్టోరీ అల్లాలి అంటుంది. దీనికి రీతు అల్లిన వాళ్ళకు కూడా తెలియకూడదు అని ఫన్నీగా ఆన్సర్ ఇస్తుంది. నెక్స్ట్ తేజు తనుజాని లవర్ బాయ్ అనగానే నీకు ఎవరు గుర్తొస్తారు అంటే అప్పుడు దీనికి రీతు ఫన్నీగా ఆన్సర్ ఇస్తూ వైట్ షర్ట్ వేసుకొని గ్లాసెస్ పెట్టుకొని చివింగం నములుతూ అని అనగానే అందరూ నవ్వుతారు. అప్పుడు తనుజ నాకు అసలు లవర్ బాయ్ అంటేనే ఇష్టం ఉండదు అని అంటుంది. దీనికి రీతు రియాక్ట్ అవుతూ లవర్ బాయ్ అంటే ఎవరికి ఇష్టం చెప్పు, అందరితో తిరుగుతాడు అని ఫన్నీగా ఆన్సర్ ఇస్తుంది. వెంటనే రీతు అండ్ తనుజ అండ్ హోస్ట్ తేజు కూడా నవ్వుకుంటారు. ఇక్కడ మనం స్పెషల్గా తనుజ గారిని చూసుకుంటే తన వ్యక్తిగత జీవితాన్ని కానీ లేదా ప్రొఫెషనల్ కెరీర్ని కానీ చాలా క్లారిటీగా ఎప్పటికప్పుడు క్లారిటీ మెయింటైన్ చేసే పర్సన్. బికాస్ ఇక్కడ మీరు తనుజ గారిని ఫాలో అవుతే క్లియర్గా మనకు అర్థమైపోద్ది కూడా ఈ విషయం. నెక్స్ట్ తేజు ఒక కొత్త సెగ్మెంట్ స్టార్ట్ చేస్తుంది. దీంట్లో తేజు తన దగ్గర ఉన్న ట్యాబ్లెట్లో ఫోటోస్ స్క్రోల్ చేస్తుంది. బట్ ఇక్కడ తేజు స్క్రోలింగ్ ఎక్కడ ఆపిందో తెలీదు. బట్ ప్రోమోలో చూసుకుంటే మనకి హీరో నిఖిల్ లాస్ట్గా కనిపిస్తాడు. అప్పుడు రీతు రియాక్ట్ అవుతూ చెప్పు పిఎంజేకి ఆయన ఉన్నాడు అని తనుజ అండ్ అందరూ నవ్వి దెన్ తనుజ చెప్తుంది వచ్చి ముద్దడిగాడు. దానికి తేజు రియాక్ట్ అవుతూ హౌ డేర్ హీ అని ఫన్నీగా అంటుంది. సో కొంచెం ఫన్ అక్కడైతే జరిగింది. సో దీనిపైన క్లారిటీ కావాలంటే మనకి కంప్లీట్ ఎపిసోడ్ మాత్రం చూడాలి. పర్టికులర్గా ఈ సెగ్మెంట్లో కొన్ని వర్డ్స్ అయితే ఇస్తారు. సో ఈ స్టోరీ కల్పితం కూడా కావచ్చు. నెక్స్ట్ అక్కడ కొంచెం ఫన్ అయితే జనరేట్ అవుద్ది. వెంటనే తనుజ అంటుంది సేమ్ వర్డ్స్ రీతుకు కూడా ఇచ్చేద్దాం అనగానే రీతు నేను ఆల్రెడీ యూస్ చేసిన వర్డ్స్ యూస్ చేయను అనగానే మిషన్ అరుస్తుంది ఇక్కడ అనే సౌండ్ ఉంటుంది కదా, ఆ సౌండ్ ప్లే అవుతుంది. దీనికి తేజు లేచి తనుజకి హైఫై ఇస్తుంది. బట్ కంప్లీట్ ఎపిసోడ్లో తెలుస్తుంది యాక్చువల్గా ఏం జరిగింది అనేది. నెక్స్ట్ ఇప్పుడు రీతుకి క్వశ్చన్, తేజు ట్యాబ్లెట్ స్క్రోల్ చేయకుండా డెమోన్ పిక్ పెట్టి స్క్రోల్ చేస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తుంది. అప్పుడు రీతు కళ్ళు తెరిచి ట్యాబ్లెట్ని చూడగానే ట్యాబ్లెట్లో డెమోన్ ఫోటో కనిపిస్తుంది. చూసి షాక్ అవుతుంది. అప్పుడు తేజు ఇది దేవుడు రచించిన రాత అనగానే మార్చలేం అని ఫన్నీగా అంటుంది. నాకు తెలిసి ఈ సెగ్మెంట్లో కొన్ని వర్డ్స్ ఇచ్చి ఒక స్టోరీ బిల్డ్ చేయమని చెప్తారనుకుంటా. దీనికి రీతు స్టోరీని బిల్డ్ చేస్తూ క్యాండిల్ లైట్ డిన్నర్కి సర్ప్రైజ్గా తీసుకెళ్ళాడు. డిన్నర్కి తీసుకెళ్ళిన తర్వాత అనగానే తనుజ ఫసక్ అని అంటుంది. రీతుని చూసి ఫుల్ నవ్వుతుంది. ఇక్కడైతే చాలా ఫన్ జనరేట్ అయింది. మనకి ఎపిసోడ్లో కంప్లీట్గా చూస్తేనే అర్థమవుద్ది. నెక్స్ట్ ఇక్కడ తనుజ అంటుంది యాక్ట్రెస్ అవ్వాలని, ఇండస్ట్రీకి రావాలని నాకు అసలు ప్లానే లేదు. ఐ ఫేస్డ్ మెనీ ఇష్యూస్ అని అంటుంది. అంబులెన్స్ స్టోరీ ఒకటి చెప్పింది. ఈ స్టోరీ కంప్లీట్ తెలుసుకోవాలంటే కంపల్సరీ ఎపిసోడ్ వాచ్ చేయాల్సిందే. సో ఇంత కష్టపడ్డందుకు నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అని తనుజ అనగానే ఒక మంచి బీజిఎం అయితే ప్లే అవుతుంది. ఇప్పుడు రీతు విషయానికి వస్తే రీతు అంటుంది నాకు ఇండస్ట్రీకి రావాలని తనుజకి ఎలా అయితే లేదో నాకు కంప్లీట్గా రావాలని మాత్రమే ఉంది అని అంటూ వాళ్ళ మదర్కి తనని టీవీలో చూడడం చాలా ఇష్టం అని చెప్తుంది. అని చెప్పుకొస్తూ టీవీలో కొన్ని యాడ్ స్క్రోలింగ్స్ వస్తాయి కదా యాక్ట్రెస్ కావాలని, వాటికి కాంటాక్ట్ అయ్యి కూడా నేను చాలాసార్లు మోసపోయానని కూడా చెప్పుకొస్తుంది. నెక్స్ట్ ప్రతి అమ్మాయికి నాలాంటి నాన్న ఉంటే వాళ్ళు లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటారు అని చెప్తున్నప్పుడు దీనికి తేజు రియాక్ట్ అవుతూ నన్ను కూడా మీ నాన్నని అడాప్ట్ చేసుకోమని అంటుంది. దీనికి రీతు లేదు మా నాన్న చనిపోయారని చెప్పగానే తేజు కూడా ఎమోషనల్ అవుతూ లేదు మా నాన్న కూడా చనిపోయారని చెప్పేసి చాలా ఎమోషనల్ మూమెంట్ అయితే జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్లో తేజు కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది తనుజాని. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ మీ కరెంట్ క్రష్ ఎవరు అని తనుజాని అడగగానే తనుజ బైరా అని చెప్పేసి వెంటనే ఆన్సర్ ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ షూటింగ్కి లేట్గా వెళ్ళినప్పుడు చెప్పే రీజన్ ఏంటి అనగానే దానికి తనుజ రియాక్ట్ అవుతూ హెల్త్ బాగాలేదు, కళ్ళు తిరుగుతున్నాయి, పొట్ట నొప్పి అని ఫన్నీగా ఆన్సర్స్ ఇస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు రీతు దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ లవర్ బాయ్ అనగానే రీతు కళ్యాణ్ అని చెప్పి ఆన్సర్ ఇస్తుంది. సెకండ్ క్వశ్చన్ డెమోన్ పవన్
మీ లవరా, ఫ్రెండా, బ్రదరా, బాయ్ ఫ్రెండా, ఫ్యూచర్ హస్బెండా అని క్వశ్చన్ అడుగుతుంది. దీనికి రీతు ఐ లవ్ టు అని చెప్తుంది. బట్ క్లారిటీ లేదు. ఎపిసోడ్‌లోనే చాలా క్లారిటీగా తెలుస్తుంది. నెక్స్ట్ కూడా ఇంకొక సెగ్మెంట్ జరిగింది. ఆ సెగ్మెంట్ గురించి కంప్లీట్‌గా ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. లాస్ట్‌లో తనుజ గారు ఒక ప్రపోజల్ అయితే చేస్తారు. ఆ ప్రపోజల్‌తో ప్రోమో ఎండ్ అయిపోద్ది. ఈ ప్రోమోలో మీరు పర్టిక్యులర్‌గా చూసుకుంటే తనుజ గారు వెరీ బ్యూటిఫుల్‌గా కనిపించారు. చాలా ఫన్నీగా, చాలా ఎనర్జిటిక్‌గా, చాలా కంఫర్టబుల్‌గా సెట్స్‌లో అయితే కనిపించారు. ఫుల్ ఫన్ చేస్తూ. సో, నా రేటింగ్ వచ్చేసరికి 9.5 ఔట్ ఆఫ్ 10 రేటింగ్. మీరెంత ఇస్తున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఇంకోటి, మనం ఈ ఎపిసోడ్‌లో చాలా థింగ్స్ అయితే తెలుసుకోబోతున్నాం. మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, అన్‌టోల్డ్ స్టోరీస్, ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే తెలుసుకోబోతున్నాం. సో, ఈ జూన్ 25 7 PM అందరూ ఎపిసోడ్ చూసేసేయండి. మరిన్ని వీడియోస్, ప్రోమో రివ్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే లైక్ చేసి అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ ప్రోమోలో మీ బ్యూటిఫుల్ మూమెంట్ ఏంటి? అండ్ తనుజ గారు ఇంటర్వ్యూస్ కంటిన్యూ చేయాలా లేదా? అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూ ప్రోమో ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.